హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వినుషా స్వీట్ హోమ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ లాగా అనుకోండి. అంటే మా ఇంట్లో ఏమేమి చేసామో మేము అని చెప్పి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో నేను మండే షూట్ చేశాను అన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇలా బయటకు వచ్చి చూస్తే డ్రిజ్లింగ్ అవుతూ ఉండే. అలా డ్రిజ్లింగ్ అవుతున్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఉన్న కొండలపైన ఇట్లా ఫాగ్ ఏర్పడుతుంది. చూడటానికి చాలా మంచిగా ప్లెజెంట్గా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా సరిగా క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ మా ఇంటి ముందర ఇట్లా కొండలు ఇవంతా ఉండటం వల్ల చాలా బాగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్స్. ఇంకా ఈ పక్షులు ఇలా అంతా వస్తూ ఉంటాయి. ఇంకా మా మమ్మీ బయట క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇంకా నేను డాడీ ఇలా బయటకు వచ్చాము. బయట చూస్తే ఈ నిమ్మ చెట్టుకి ఫుల్ మొత్తం చెట్టు నిండుకి కాయలు ఉన్నాయి, ప్లస్ మళ్ళీ పూత కూడా పూస్తుంది. ఇంకా ఈ పప్పీస్ వచ్చేసి మా ఇంటి ముందర ఉంటాయి అన్నమాట. అంటే మా స్ట్రీట్లో ఉంటాయి. ఇంకా ఫుల్ మేము బయటకు వెళ్తే దగ్గరకు వచ్చేసి ఫుల్ తోకలు ఊపుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఈ బెడ్ వచ్చేసి మా చీకుది ఇట్లా బయట వేసింటే వెళ్ళి దాని మీద పడుకుంటున్నాయి మెత్తగా. చూడండి, ఎందుకో తెలీదు, యానిమల్స్కి ఇంకా మనుషులకి చాలా డిఫరెన్స్ ఉందని అనిపిస్తూ ఉంటుంది. కల్మషం లేని ప్రేమలు అవి చూపిస్తూ ఉంటాయి కదా. మన నుండి లవ్ తప్ప ఇంకా ఏమీ ఎక్స్పెక్ట్ చేయవు అవి. మా సిస్టర్ ఇట్లా వాక్ చేస్తూ ఉంటే తన వెనకాల ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాడు, వాడు కూడా తోకూపుకుంటూ. ఇంకా ఇదేంటంటే మా సిస్టర్కి పింపుల్స్ బాగా ఎక్కువ అయ్యాయి అని చెప్పేసి తను ఇలా వేపాకుతో ఏదో చేస్తుంది. ఏంటి అని అడిగితే ఇంకా ఇలా ఫస్ట్ వేపాకుని తీసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటుంది అనమాట. క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని నీట్గా మిక్సీలో పట్టేసింది. మిక్సీలో పట్టేసి దాని నుండి జ్యూస్ని వడకట్టేసుకొని దాంతో ఇప్పుడు తన ఫేస్ క్రీము, టోనరు, ఇంకా అలాగే జ్యూస్ ఇది ఇంటేక్ చేయడానికి తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ అయితే మనము ఫేస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూద్దాము. మన దగ్గర అలోవెరా జెల్ ఉంటుంది కదా, అది 1 స్పూన్ తీసుకొని ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా నీమ్ జ్యూస్, అది 2 స్పూన్స్ యాడ్ చేసుకుంది. ఫస్ట్ అయితే 1 స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకొని బాగా క్రీమ్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, అలా మనము మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి జస్ట్ 2 pinches ఆఫ్ టర్మరిక్ని యాడ్ చేసుకోవాలి, పించెస్ అంతే. ఇంకా దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి వైటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా ఉంచుకోవచ్చు. ఇది వచ్చేసి 7 days వరకు మనము స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తను నీమ్ జ్యూస్ ఒక 2 స్పూన్స్ అంతే నీమ్ జ్యూస్ షార్ట్స్ లాగా తీసుకున్నది. మనము మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, దానికంటే ఒక 10-15 minutes ముందర తీసుకుంటే బెటర్ అన్నమాట. బాడీ మొత్తం డీటాక్స్ అవుతుంది కదా, దానివల్ల ఇన్సైడ్ అవుట్ నుండి మనము క్లియర్ చేసుకోవచ్చు స్కిన్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా. ఇంకా టోనర్ వచ్చేసి 1 cup మనము నీమ్ జ్యూస్ తీసుకుంటే 2 cups వాటర్ మిక్స్ చేసుకొని టోనర్ అయితే రెడీ చేసుకోవాలి. ఇది మనం ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, దాని తర్వాత మనం నార్మల్ టోనర్స్ ఎలా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకొని స్ప్రే బాటిల్ ఉంటే అది యూజ్ చేయొచ్చు, లేదంటే కాటన్తో అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5-10 minutes అలా ఉంచేసుకొని దాని తర్వాత ఫేస్ క్రీమ్ అప్లై చేసుకొని వదిలేయాలన్నమాట. దాని తర్వాత కావాలంటే మీరు మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు దానిపైన. ఇలా మార్నింగ్ ఈవినింగ్ మనము 2 times చేయాలి. ఇన్ కేస్ మీకు మార్నింగ్ ఇది చేయటం కష్టమైతే మార్నింగ్ అది అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ క్రీము ఒక 5-10 minutes అలా ఉంచేసుకొని తర్వాత వాష్ చేసుకొని మీరు వదిలేయచ్చు. యాక్చువల్లీ తను కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది అనమాట ఇది.
మీకు ఇన్ కేస్ రిజల్ట్స్ ఇది కావాలంటే నేను ఆఫ్టర్ 1 మంత్ అలా మీతో షేర్ చేసుకుంటాను. మీరు 1-2 వీక్స్ తర్వాత మీకు తేడా అనేది తెలుస్తుంది. ఇంకా ఈ నీమ్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఒక గుప్పెడు ఆకుల్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని మిక్సీలో వేసుకొని దాంట్లో మనం ఒక 1/2 కప్ వాటర్ వేసుకొని మిక్సీ చేసుకొని వడకట్టేసుకోవటమే. చెప్పాను కదా, ఇక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి. మార్నింగ్ లేచినప్పటి నుండి ఇట్లా డ్రిజిల్ అవుతూనే ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం బాగానే పడింది. ఇంకా చూస్తే వెదర్ అంతా ఇట్లా చిల్లుడుగా ఉంది అని చెప్పేసి బజ్జీలు ఏమైనా తిందామా అని చెప్పి చూశాను. కానీ మిర్చి వేయడానికి మిర్చి బజ్జీలు లేవు. సో దానికోసం ఆనియన్ బజ్జీ అయినా చేసుకుందాము, ఆనియన్ బోండా అయినా అని చెప్పేసి చేద్దాము అనుకున్నాను. ఎవరికైనా ఉంటుంది కదా ఇలా చల్లటి వర్షంలో, చల్లటి వెదర్లో ఏదైనా వేడివేడిగా తినాలి అని చెప్పేసి. అంటే కొంతమంది చల్లగా ఐస్ క్రీమ్ కూడా తినడానికి ఇష్టపడతారనుకోండి, అది వేరే విషయం. నాకైతే ఇలాంటి చల్లని వెదర్లో వేడిగా మిర్చి బజ్జీలు కానీ ఇలా వేడిగా బజ్జీలు, ఆనియన్ బజ్జీలు ఏమైనా తింటే చాలా బాగుంది అనిపిస్తుంటుంది కదా. దానికోసం ఇంకా ఆనియన్స్ కట్ చేసి బోండాలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను, ఆనియన్ బజ్జీలని. దానికోసం ఫస్ట్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒకసారి ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అవుతుంది కదా. దాని తర్వాత మనము ఇంకా ఆనియన్ బోండాలకి మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను హిమాలయన్ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇందులోకి నేను శనగపిండి ఇవి యాడ్ చేసి ఇంకా మిక్స్ చేస్తున్నాను. యాక్చువల్లీ కొంతమంది వామాకు బజ్జీలు చేస్తారండి, అవి చాలా బాగుంటాయి. మా మమ్మీ కూడా చేస్తూ ఉంటుంది. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు చేసి చూపిస్తాను. ఇంకా ఇందులోకి కారం, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొద్దిగా జీలకర్ర వేసి బాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. పకోడా చేయడం కూడా ఇంత ఈజీగానే చేసుకోవచ్చు. ఇట్లనే ఏమంటే దానికి వాటర్ యాడ్ చేయకుండా మిక్స్ చేసుకొని చేస్తే కొంచెం గట్టిగా బాగా వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ టైం మీకు వాటిని ఎలా చేయాలి ఏంటని చూపిస్తాను. వేడి ఆనియన్ బోండాలు అయితే రెడీ అయిపోయాయి. నేనైతే ఇవి తింటున్నాను. మరి ఇలాంటి చల్లని వెదర్లో మీకేం తినాలనిపిస్తుందని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా మేము ఇలా మా మమ్మీ అరిసెలకి ప్రిపేర్ చేస్తుంది. దానికోసం ఫస్ట్ అయితే ఇట్లా 1 kg బెల్లం తీసుకొని బాగా పాకం పట్టేసి, అంటే కొంచెం కరగపెట్టేసి వడపోసింది. లైక్ అది ప్రిపేర్ చేసేటప్పుడు ఇసుక ఇట్లాంటివి ఏమైనా ఉంటే డస్ట్ పార్టికల్స్ వెళ్ళిపోవడానికి అని చెప్పేసి. దాని తర్వాత ఇంకా పాకం చూస్తుంది. పాకం ఎలా చెక్ చేస్తారు అని అడిగితే, ఇట్లా ప్లేట్లో ఒక వాటర్ తీసుకొని దాంట్లోకి మరుగుతుంటుంది కదా, పాకం తీసుకొని అది కొంచెం ముద్దకి వస్తుంది అన్న టైంలో ఇందులోకి కొబ్బరి ఇంకా యాలకులు మిక్సీ చేసింది, వాటిని యాడ్ చేసేసింది. దాని తర్వాత ఒక 2-3 minutes ఉంచేసి నెక్స్ట్ దింపేసుకొని ఇందులోకి బియ్యం పిండిని కొద్దిగా పోసుకుంటూ ఇలా కలుపుతుందన్నమాట. మా మమ్మీకి చాలా వస్తాయన్నమాట పిండి వంటలు చేయటం. అంటే కజ్జికాయలు, లడ్డూలు, ఇట్లా అరిసెలు ఇలా చేస్తూ ఉంటుంది. మా చిన్నప్పుడు హాలిడేస్లో ఇట్లా మా ఇంటికి మా బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు, మా అత్త వాళ్ళు ఇట్లా. సో వాళ్ళకి ఇట్లా అంతా కూడా ప్రిపేర్ చేసేదంట మా మమ్మీ. ఇంకా ఇట్లా ఈ కన్సిస్టెన్సీతో మనము కలుపుకోవాలి, అంటే ముద్ద చేయడానికి వచ్చేంత. ఇక్కడ మా సిస్టర్ వేయడానికి అని కూర్చొని మళ్ళీ ఆయిల్కి భయపడి పక్కకు వచ్చేసింది వేసేదానిలా కూర్చొని. ఇంకా చూసారు కదా, కొన్ని అయితే ఎలా చేసాము, కొన్ని నార్మల్గా చేసాము.
నాకెందుకు అరిసెలు వేసినప్పుడు తింటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. దాని తర్వాత ఇంకా మా మమ్మీ లడ్డు కూడా చేసేసిందనమాట. లడ్డూకి జస్ట్ బూందీని వేయటము తీసేయటము అనమాట. మరి ఎక్కువసేపు పెడితే లడ్డూకి అది పనికిరాదు. ఇంకా మనం డైరెక్ట్ కారబూందీ చేసుకొని తినేయచ్చు. ఇంకా దాని తర్వాత ఇలా చక్కెర పాకు పట్టేసి ఇలా లడ్డు కూడా ప్రిపేర్ చేసేసారనమాట. సో ఇదండి ఇవాల్టి బ్లాగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే ఫర్ మోర్ అప్డేట్స్ నా ఇన్స్టాగ్రామ్ని అలాగే మా సిస్టర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని ఐడీస్ని నేను లింక్స్ని డిస్క్రిప్షన్లో వదులుతాను. తప్పకుండా ఫాలో చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ నుండి మీరు ఎలాంటి వీడియోస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ us. Thank you for watching and thank you for your time.